ఓం శాంతి 4/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు యథార్థ రీతిలో పారలౌకిక తండ్రిని తెలుసుకున్నారు. అందువలన మిమ్ములను మాత్రమే సత్యమైన ప్రీతి బుద్ధి కలిగినటువంటి వారు లేక ఆస్తికులు అని అంటారు. తండ్రిని యథార్థంగా తెలుసుకున్నటువంటి వారిని నాస్తికులు అంటారు. కానీ లౌకికంలో భక్తిలో ఉండేవారందరూ ఆస్తికులు, దేవుణ్ణి నమ్మని వారు నాస్తికులు అని అంటారు. ప్రశ్న: తండ్రి చేసే ఏ కర్తవ్యం ద్వారా తండ్రి భక్తులకు రక్షకుడు అని రుజువు అవుతుంది? జవాబు: భక్తులందరినీ రావణుడి జైలు నుండి, వికారాల జైలు నుండి విడిపిస్తారు. దివాలా తీసిన వారిని సంపన్నంగా తయారు చేస్తారు. దివ్య గుణాలతో ఎంతో సంపన్నంగా ఉండే వారిని ఇప్పుడు ఒక్క గుణం కూడా లేకుండా దివాలా తీసాం. తిరిగి బాబా మనల్ని సంపన్నంగా చేస్తున్నారు. ఈ కర్తవ్యం తండ్రి ఒక్కరిదే. పాత భక్తులను బ్రాహ్మణులుగా తయారు చేసి ద్వాపరయుగం నుండి భక్తి చేస్తూ ఉండేవారు మనం. ఇప్పుడు బ్రాహ్మణులుగా బాబానే చేశారు. దేవతలుగా తయారు చేయడమే వారు ఇచ్చే రక్షణ. భక్తులందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇచ్చేందుకు భక్తుల రక్షకుడు వచ్చారు. పాట: భోలానాథుడి కంటే విలక్షణమైన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. పిల్లలు ఎవరి మహిమ విన్నారు? అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు అని మహిమ చేస్తారు. ఆ భగవంతుడినే తండ్రి అని అంటారు. ఈ రచనకంతా రచయిత ఆయనే. ఉదాహరణకు లౌకిక తండ్రి కూడా తన రచనకు రచయిత అవుతాడు కదా. మొదట కన్యను తన స్త్రీగా చేసుకొని తర్వాత ఆమె ద్వారా రచనను రచిస్తారు. 5, 6, 7 మంది పిల్లలకు జన్మనిస్తారు. వారిని రచన అని అంటారు. తండ్రిని రచయిత అని అంటారు. అతను హద్దులోని రచయిత. ఆ రచనకు రచయిత అయిన తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది అని కూడా పిల్లలకు తెలుసు. మనుషులకు 2 తండ్రులు ఉంటారు. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. జ్ఞానము, భక్తి 2 వేరు వేరు అనే. ఆ తర్వాత వైరాగ్యం అని పిల్లలకు అర్థం చేయించబడింది. ఇప్పుడు పిల్లలైనా మీరు సంగమ యుగంలో కూర్చొని ఉన్నారు. మిగిలిన వారందరూ కలియుగంలో ఉన్నారు. అందరూ పిల్లలే. కానీ మీరు అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు. వారు ఈ రచనకంతా రచయిత. లౌకిక తండ్రి ఉన్న ఆ పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తారు. సత్యుగంలో లౌకిక తండ్రి ఉంటాడు. పారలౌకిక తండ్రిని ఎవ్వరూ గుర్తు చేసుకోరు. ఎందుకంటే అది సుఖధామం. ఆ పారలౌకిక తండ్రిని దుఃఖంలో మాత్రమే స్మృతి చేస్తారు. ఇక్కడ మనుషులను చదివించి తెలివిగల వారిగా చేస్తారు. భక్తి మార్గంలో మనుషులకు తండ్రిని గురించి తెలియదు. ఓ పరంపిత పరమాత్మ, ఓ గాడ్ ఫాదర్, ఓ దుఃఖహర్త, సుఖకర్త అని అంటూ ఉంటారు. మరొక వైపు సర్వవ్యాపి అని కూడా అంటారు. రాయిలో, కణకణములో, కుక్క, పిల్లి అన్నింటిలో ఉన్నాడు అని అంటారు. పరమాత్ముడైన తండ్రిని తిట్టడం మొదలు పెడతారు. మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు, అందువలన మీరు ఆస్తికులుగా అయ్యారు. తండ్రితో మీకు ప్రీతి బుద్ధి ఉంది. మిగిలిన వారందరికీ తండ్రితో విపరీత బుద్ధి ఉంది. మహాభారీ యుద్ధం ముందే నిలబడి ఉంది అని మీకు తెలుసు. ఈ పాత ప్రపంచం వినాశనం చేసేందుకు ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత కలియుగ పతిత ప్రపంచాన్ని సమాప్తం చేసి మళ్ళీ పావన సత్యుగాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వస్తారు. వారినే ఓ పతిత పావన రండి అని స్మృతి కూడా చేస్తారు. ఓ నావికుడా, మమ్ములను ఈ విషయ సాగరం నుండి వెలుపలికి తీసి క్షీరసాగరంలోకి తీసుకెళ్ళండి అని పిలుస్తారు. గాంధీజీ కూడా పతిత పావన సీతారాం అని పాడేవారు.
ఓ రామ, సీతలందరినీ పావనంగా చేయండి. ఇలాగంటారు కదా. మీరందరూ ఆత్మలు సీతలే, భక్తులే. వారు భగవంతుడు. అందరూ వారినే పిలుస్తారు. వారు మిమ్ములను పతితుల నుండి పావనంగా చేస్తున్నారు. ఎక్కడా మీకు ఎదురు దెబ్బలు తగలనివ్వరు. తీర్థయాత్రలకు పొండి, కుంభమేళాకు పొండి అని చెప్పరు. ఈ నదులన్నీ పతితులను పావనంగా చెయ్యలేవు. పతిత పావనుడు జ్ఞానసాగరులు అయినటువంటి తండ్రి ఒక్కరు మాత్రమే. సాగరాన్ని కానీ నదులను కానీ ఎవ్వరూ స్మృతి చెయ్యరు. ఓ పతిత పావన బాబా, మమ్ములను పావనంగా చేయమని తండ్రినే పిలుస్తారు. నీటి నదులు ప్రపంచమంతటా ఉన్నాయి. అవి పతితులను పావనంగా చేయలేవు. పతిత పావనుడు అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. వారు వచ్చినప్పుడు పావనంగా చేస్తారు. భారతదేశపు మహిమ చాలా గొప్పది. భారతదేశం సర్వధర్మాలకు తీర్థస్థానం. శివ జయంతి కూడా ఇక్కడే గాయనం చేయబడింది. సత్యుగం పావన ప్రపంచం. అందులో దేవీ దేవతలుంటారు. సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అని దేవతల మహిమ చేయబడింది. చంద్రవంశీలకు 14 కళలు ఉంటాయి. తర్వాత మళ్ళీ మెట్లు క్రిందకి దిగుతారు. తండ్రి వచ్చి ఒక్క సెకండ్లో మెట్లు ఎక్కించి శాంతిధామము, సుఖధామంలోకి తీసుకెళ్తారు. మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగి మెట్లు క్రిందకి దిగుతారు. కొంతమంది అయినా 84 జన్మలు తప్పకుండా తీసుకుంటారు. ముఖ్యమైనది సర్వశాస్త్ర శిరోమణి గీత. శ్రీమద్ భగవద్గీత అనగా భగవంతునిచే గాయనం చేయబడింది. కానీ భగవంతుడు అని ఎవరిని అంటారో ఈ పతిత మనుషులకు తెలియదు. పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత, నిరాకారుడైన ఒక్క శివుడు మాత్రమే. అయితే ఆ తండ్రి ఎప్పుడు వచ్చారో ఎవ్వరికీ తెలియదు. స్వయంగా వచ్చి తండ్రి తన పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ మగపిల్లలు, ఆడపిల్లలు అందరూ కూడా బాబా అని పిలుస్తున్నారు. మీరే తల్లి తండ్రి అని, ఈ రాజయోగాన్ని నేర్చుకున్నందున అపారమైన సుఖం లభిస్తుంది అని మహిమ కూడా చేస్తారు. మీరు ఇక్కడికి అనంతమైన తండ్రి నుండి 21 జన్మలకు స్వర్గ వారసత్వం పొందేందుకే వచ్చారు. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుపుతారు. రావణుడిని కూడా భారతదేశంలోనే చూపిస్తారు. కానీ అర్థం తెలియదు. శివుడు మన బేహద్దు తండ్రి అని ఒక్కరికి కూడా తెలియదు. కేవలం శివుడిని పూజిస్తూ ఉంటారు, శివలింగాన్ని. సృష్టి వృక్షమంతా తమో ప్రధానమైనప్పుడు తండ్రి వస్తారు. నూతన ప్రపంచంలో భారతదేశం స్వర్గంగా ఉండేది. భారతదేశంలోనే సత్యుగా ఉండేది. భారతదేశంలోనే కలియుగము ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మొట్టమొదట మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు 84 జన్మలు అనుభవించి నరకవాసులుగా అయ్యారు. నేను ఇప్పుడు మీకు రాజయోగాన్ని నేర్పించి మనుషుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనంగా తయారు చేస్తాను. భక్తి అనగా బ్రహ్మకు రాత్రి, జ్ఞానం అనగా బ్రహ్మకు పగలు. బీకేలైన మీరు పగలులోకి వెళ్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచానికి అగ్ని అంటుకుంటుంది. ఇదే మహాభారత యుద్ధం. ఈ మహాభారత యుద్ధం తర్వాతనే భారతదేశం స్వర్గంగా తప్పకుండా అవుతుంది. అనేక ధర్మాలు వినాశనమై ఒకే ధర్మం స్థాపన అవుతుంది. పిల్లలైన మీరు బాబాకు సహాయకులుగా అయి ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. మీరు స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు అర్హులుగా అయితే మళ్ళీ వినాశనం ప్రారంభం అయిపోతుంది. ఇది శివబాబా జ్ఞాన యజ్ఞం. వారిని శివుడు అని, రుద్రుడు అని అనవచ్చు. కృష్ణ జ్ఞాన యజ్ఞము అని ఎప్పుడు అన్నారు. సత్య త్రేతాయుగాలలో యజ్ఞమే ఉండదు. ఉపద్రవాలు జరిగినప్పుడు యజ్ఞం రచింపబడుతుంది. పంటలు పండనప్పుడు, యుద్ధాలు జరుగునప్పుడు శాంతి కొరకు యజ్ఞాన్ని రచిస్తారు.
వినాశనం జరగనిదే భారతదేశం స్వర్గంగా తయారు కాదు అని పిల్లలైన మీకు తెలుసు. ఎన్ని యజ్ఞాలు చేసినా బయటవారు యుద్ధమంతూ జరిగే తీరుతుంది. భారత్ మాత శివశక్తి సేన అని మహిమ చేయబడింది. పవిత్రులకి వందనం చేస్తారు. మాతలైన మిమ్ములను వందే మాతరం అని అంటారు. ఎందుకంటే మీరు శ్రీమతాన్ని అనుసరించి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, అందరి తలలపై మృత్యువు నిలబడి ఉంది. అందువలన ఇప్పుడు ఈ ఒక్క జన్మలో పవిత్రంగా అవ్వండి, తండ్రిని స్మృతి చెయ్యండి. అప్పుడు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు, మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇది క్రొత్త విషయం ఏమీ కాదు. కల్పకల్పము ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత ఈ చరిత్ర రిపీట్ అవుతూ ఉంటుంది. నరకం నుండి స్వర్గంగా అవుతుంది. పతిత ప్రపంచంలో మనుషులు ఆచరించే కర్మలన్నీ వికర్మలుగా పాపకర్మలుగా అవుతాయి. తండ్రి అంటున్నారు, 5,000 సంవత్సరాల క్రితం కూడా మీకు కర్మ అకర్మ వికర్మల గతి అర్థం చేయించబడింది. కర్మ అంటే పని, అకర్మ అంటే శ్రేష్టమైన పని, వికర్మ అంటే పాపం పని. ఇవి చేస్తే గతి ఎలా ఉంటుంది, దాని పరిణామం ఇది అర్థం చేయించారు. ఇప్పుడు మళ్ళీ మీకు అర్థం చేయిస్తూ ఉన్నా, నేను పరంపిత పరమాత్మ నిరాకారుడిని, మీ తండ్రిని. నేను ఆధారంగా ఎవరి శరీరాన్ని తీసుకున్నానో బ్రహ్మ శరీరం, అతడు భగవంతుడు కాదు. మనుషులను దేవతలు అని కూడా అన్నారు. మరి మనుషులను భగవంతుడు అని ఎలా అంటారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు 84 జన్మలు తీసుకుంటూ మెట్లు క్రిందకు దిగి వచ్చారు. పైకి ఎవ్వరూ వెళ్ళలేదు. అందరూ పతితులయ్యే మార్గాన్నే తెలుపుతారు. క్రిందకి రావడము అంటే నీచ స్థితికి, పైకి వెళ్ళడము అంటే ఉన్నతంగా కావటం. స్వయం మనుషులే పతితులుగా అవుతూ ఉంటారు. వారు ఎలా పావనంగా చేయగలరు? అందుకే తండ్రి అంటున్నారు, వారిని కూడా ఉద్ధరించేందుకు నేనే రావాల్సి వచ్చింది. ఇది రావణ రాజ్యం. మీరిప్పుడు రావణ రాజ్యం నుండి బయటకు వచ్చారు. ఈ విషయాలు మెల్లమెల్లగా అందరికీ తెలిసిపోతాయి. బ్రాహ్మణులుగా అవ్వకుండా శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. తండ్రులు ఇద్దరు, ఒకరు నిరాకార తండ్రి, ఒకరు సాకార తండ్రి. వారసత్వం సాకార తండ్రి నుండి సాకార పిల్లలకు లభిస్తుంది. నిరాకార బేహద్దు తండ్రి నుండి నిరాకార ఆత్మలకు వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు, శరీరాలకు ఉండే తండ్రి నుండి శరీరాలకు వారసత్వం పిల్లలకు, ఆత్మల తండ్రి నుండి ఆత్మలకు వారసత్వం లభిస్తుంది. మధురాతి మధురమైన శివబాబా నుండి మనం 21 జన్మలకు సుఖధామ వారసత్వం తీసుకునేందుకు వచ్చాం. యోగ బలంతో విశ్వానికి యజమానులుగా అవుతాం. మన వద్ద ఏ ఆయుధాలు మొదలైనవి లేవు. తండ్రితో యోగం జోడించి వికర్మలు వినాశనం చేసుకుని విష్ణుపురికి యజమానులుగా అవుతాం. ఇప్పుడు అమరలోకానికి వెళ్లేందుకు అమర కథను వింటున్నారు. అక్కడ అకాల మృత్యు ఎప్పుడూ జరగదు. స్వర్గంలో దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు. పిల్లలైన మీరు అనంతమైన తండ్రి శ్రీమతాన్ని అనుసరిస్తూ శ్రేష్ఠ అతి శ్రేష్టమైన దేవీ దేవతలుగా తయారయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. ఇది శాస్త్రాల జ్ఞానం కాదు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లు చూపిస్తారు. వారి చేతిలో శాస్త్రాలు కూడా చూపిస్తారు. తండ్రి అంటున్నారు, బ్రహ్మ ద్వారా నేను మీకు మొత్తం రచన ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నా. నేను ఒక్కరినే జ్ఞాన సాగరుడను. జ్ఞాన సూర్యుడు ప్రకటితమవుతూనే అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుంది అని గానం కూడా చేస్తారు. సత్యుగంలో అజ్ఞానం ఉండదు, అది సత్యమైన ఖండం. అప్పుడు భారతదేశం వజ్రతుల్యంగా ఉండి అక్కడ వజ్ర వైడ్యూర్యాల భవనాలు నిర్మింపబడేవి. ఇప్పుడైతే మనుషులకు కడుపు నిండా తినేందుకు కూడా లేదు. దివాలా తీసిన విశ్వాన్ని మళ్ళీ సంపన్నంగా చేయటం ఒక్క తండ్రి కర్తవ్యం మాత్రమే.
ఆ తండ్రికే జాలి కలుగుతుంది. వారంటున్నారు, మీకు రాజయోగం నేర్పించేందుకు వచ్చాను. నరుడిని నారాయణుడిగా, నారీని లక్ష్మిగా చేస్తాను. భక్తులను రక్షించువారు తండ్రి ఒక్కరే. మిమ్ములను రావణుడి జైలు నుండి విడిపించి సుఖధామంలోకి తీసుకెళ్తాను. ఈ ప్రపంచమంతటిలో బ్రాహ్మణులుగా ఎవరు అవుతారో వారే దేవతలుగా అవుతారు. ఈ బ్రహ్మ పేరే ప్రజాపిత బ్రహ్మ అని ప్రసిద్ధి చెందింది. బ్రాహ్మణులైన మీరందరికంటే ఉత్తములు. భారతదేశానికి మీరు సత్యమైన ఆత్మిక సేవ చేస్తున్నారు. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. పతితుల నుండి పావనంగా అయ్యేందుకు ఏ ఇతర మార్గము లేదు. స్మృతి ద్వారానే మలినాలు భస్మమవుతాయి. సత్యమైన బంగారు కల్తీ బంగారుగా ఎలా అవుతుందో కంసాలికి తెలుసు. అందులో వెండి, రాగి, ఇనుము వేసినప్పుడు బంగారు విలువ తగ్గిపోతుంది. మీరు కూడా మొదట సతో ప్రధానంగా ఉండేవారు. తర్వాత మీలో వికారాల మలినాలు ఏర్పడి తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు తిరిగి మీరు సతో ప్రధానంగా అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ సత్యుగంలోకి వెళ్ళగలరు. తండ్రి అంటున్నారు, ఏ దేహధారిని స్మృతి చేయకండి. ఇంద్రసభలోకి ఎవరినో రహస్యంగా తీసుకొని వస్తే ఇంద్రసభలో దుర్వాసన రావడం మొదలైంది. అర్జునుడిని తీసుకొచ్చారు. అప్పుడు శపించారు ఇంద్రుడు. అప్పుడు బృహన్నలుగా ఉన్నాడు. ఇలాంటి కథ చెప్తారు కదా. అప్పుడు తీసుకొచ్చిన వారికి కూడా శిక్ష పడింది. ఈ విధమైన కథలు కొన్ని ఉన్నాయి. అలా తీసుకొచ్చిన ఆమె రాయిగా అంటే బుద్ధి తెలివి లేకుండా అని మారిపోయింది. జ్ఞానం అనేది పూర్తిగా ఎక్కలేదు అని. బాబా పారస్నాథుడిగా తయారు చేస్తారు. తప్పులు చేస్తే రాయిగా అయిపోతారు. వాళ్ళ మైండ్ రాయిగా ఉంటుంది. మారరు, పరివర్తన కారు. యోగం చేసే కూడా ఇష్టం అనిపించదు. అప్పుడు రాజ్యం పొందుకునే సౌభాగ్యాన్ని పోగొట్టుకుంటారు. ఎవరో నిరుపేదను ఒక రాజు దత్తు తీసుకుంటారు అనుకోండి. అతడు అనర్హుడుగా ఉంటే రాజు వెళ్ళగొడితే అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ నిరుపేదగానే అయిపోతాడు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. తర్వాత చాలా దుఃఖం అనుభవం అవుతుంది. అందువలన తండ్రి అంటున్నారు, ఎప్పుడు ఏ అవజ్ఞను చెయ్యకండి. బ్రహ్మబాబా సాధారణంగా ఉంటారు. అందువలన శివబాబాని మర్చిపోయి సాకారం బుద్ధిలోకి వస్తుంది. పిల్లలైన మీకు ఇప్పుడు శ్రీమతం లభిస్తోంది. వికారాలకు వశమైన వారు ఇంద్రసభలో కూర్చోలేరు. ప్రతి సెంటరు ఒక ఇంద్రప్రస్థం. ఇక్కడ జ్ఞాన వర్షం కురుస్తూ ఉంటుంది. నీలము, పుష్యరాగము అప్సరస్సుల పేర్లు కదా. నీలం అనగా ఒక రత్నం. పిల్లలకి ఈ పేర్లు పెడతారు. కొన్ని చాలా మంచి విలువైన రత్నాలు ఉంటాయి. ఏ దోషము ఉండదు. కొన్ని వజ్రాలలో చాలా మచ్చలు ఉంటాయి. కొన్ని చాలా ప్యూర్గా శుద్ధంగా ఉంటాయి. ఇక్కడ కూడా రత్నాలు నెంబర్ వారుగా ఉన్నారు. కొన్ని రత్నాలు చాలా విలువైన వారు, చాలా మంచి సేవ చేస్తున్నారు. కొంతమంది సర్వీస్కు బదులు డిస్సర్వీస్ చేస్తారు. గులాబీ పుష్పాలకు జిల్లేడు పుష్పాలకు ఎంత తేడా ఉంది. 2 పుష్పాలతోనూ శివుడిని పూజిస్తారు. పిల్లలు ఎలా ఉన్నా బాబాకి ఇష్టమే. మనలో కూడా పుష్పాలు ఎవరో మీకు తెలుసు. బాబా మాకు మంచి మంచి పుష్పాలను పంపండి అని అందరూ వారినే కోరుకుంటారు. ఎక్కడి నుండి తీసుకురావాలి? రత్న జ్యోతి అనే పుష్పాలు సాధారణంగా ఉంటాయి. ఇది ఒక పూల తోట కదా. జ్ఞాన గంగలు కూడా మీరే. తండ్రి సాగరం వంటి వారు. బ్రహ్మపుత్ర చాలా పెద్ద నది. కలకత్తాలో బ్రహ్మపుత్ర నది చాలా పెద్దదిగా ఉంటుంది. అక్కడ సాగరము మరియు నదుల మేళ చాలా గొప్పగా జరుగుతుంది. బాబా జ్ఞాన సాగరులు. ఇతడు చైతన్య జ్ఞాన సాగరం. మీరు కూడా చైతన్య జ్ఞాన నదులు. అక్కడ ఉండేది నీటి గంగలు. వాస్తవానికి నదులకు పేర్లున్నాయి. కానీ మనుష్యులు అసురీ సంప్రదాయస్తులు ఇది కూడా మర్చిపోయారు. హరిద్వారంలో గంగా నది ఒడ్డున చతుర్భుజుడి చిత్రాన్ని చూపిస్తారు. వారిని కూడా గంగా అని అంటారు. కానీ ఈ చతుర్భుజుడు 4 భుజాలు కలిగినటువంటి వారు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఈ సమయంలో మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మీరు సత్యమైన జ్ఞాన నదులు. అవి కేవలం నీటి నదులు. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు. వారు దేవతలు అని భావిస్తారు. మనుషులకి ఎప్పుడు 4, 8 భుజాలు ఉండవు. కొంచెం కూడా అర్థం చేసుకోరు.
బాబా మనల్ని ఎలా తయారు చేస్తున్నారో మీకు తెలుసు. మీరు 100% తెలివిహీనులుగా ఉండేవారు బాబా ఒడి తీసుకున్నందున స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఇక్కడ రాజులున్న స్వర్గంలోని సుఖానికి ఇప్పుడున్న సుఖానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. మీలో కూడా కొంతమంది తండ్రిని అర్థం చేసుకోలేని వారుగా ఉన్నారు, కావున స్వయాన్ని కూడా అర్థం చేసుకోరు. నేను ఎంత సువాసనను, దివ్య గుణాల సువాసనని ఇస్తున్నాను అని పరిశీలించుకోవాలి. ఉల్టా సుల్టాగా మాట్లాడుతూ ఉన్నానా? ఎంత సువాసన ఇస్తున్నా కోపగించుకోవడం లేదు కదా అని చెక్ చేసుకోవాలి. నడవడిక ద్వారా ఈ బిడ్డ ఎలాంటి వారో బాబా వెంటనే అర్థం చేసుకుంటాడు. సేవ చేయు పిల్లలు తండ్రికి చాలా ప్రియమైన వారు. అందరూ ఒకే విధంగా ఉండరు. అందరిపై ఒకే రకమైన ప్రీతి ఉండదు. ఇటువంటి పిల్లలకు లోపల నుండి స్వతహాగా ఆశీర్వాదాలు వెలువడుతూ ఉంటాయి, బాబా శ్రీమతం ప్రకారం నడుస్తూ ఉంటే. బాబా ఆజ్ఞలను పాటించని పిల్లల గురించి ఇలా అంటారు. అలాంటి పిల్లలు ఉండి దుఃఖ పెట్టడం కన్నా మరణించడం మేలు. జ్ఞానంలో లేకుండా ఉంటే బాగుండేది అని. మరణించడం అంటే వారు ఎంత అవమానపరుస్తారు. దీనిని తల వ్రాత అని అంటారు. ఎవరి భాగ్యంలో ఏముందో వెంటనే తెలిసిపోతుంది. వీరు సుపుత్రులు అని, వీరు కుపుత్రులు, చెడబుట్టిన వారు అని బాబా అర్థం చేస్తారు. బాబాను తెలుసుకోకపోతే భాగ్యంలో వారసత్వం తీసుకొనుట లేకుంటే ఎవరేం చేయగలరు? జ్ఞాన మార్గంలోని నియమాలు చాలా కఠినమైనవి. తండ్రి పవిత్రంగా ఉండి పిల్లలు పవిత్రంగా అవ్వకపోతే ఆ పిల్లలకు హక్కు ఉండదు. వారిని పిల్లలుగా భావించరు. మేము శివబాబాని వారసుడిగా చేసుకుంటాము, కుమారుడిగా. ఇప్పుడు మేము కుమారుడిగా చేసుకొని మాదంతా బాబాకు అప్పగించేస్తే ఇంట్లో ఉండే పిల్లల్లాగా మాకు 21 జన్మలకు రిటర్న్ బాబా ఇస్తారు అని అంటారు. అలాగని బాబా వద్దకు వచ్చి ఇక్కడే కూర్చోమని కాదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ గృహస్థాన్ని సంభాలన కూడా చేయాలి, కానీ సాక్షిగా ఉండాలి. గృహస్థంలో ఉండి కూడా వారసుడిగా బాబాను చేసుకోవచ్చు. ఆ పిల్లలతో పాటు బాబాకు ఆస్తి ఇవ్వగలరు. అప్పుడు అంటే బాబా కోసం ఖర్చు పెట్టగలరు, కానీ సాక్షిగా ఉండాలి. మీ పిల్లలు మొదలైన వారందరినీ బాబా సంభాలిస్తారు అని కాదు. అటువంటి ఆలోచనలు ఉన్నవారు అలమటిస్తుంటారు. ఇక్కడ బాబా వద్ద చాలా పవిత్రత కావాలి. అపవిత్రులు ఎవ్వరూ ఉండలేరు. పవిత్రంగా లేకుంటే రాతి బుద్ధి కలవారిగా అయిపోతారు. తండ్రి శాపం ఇవ్వడంలే, కానీ ఇది ఒక నియమం. కరెక్ట్ చెప్తూ ఉన్నారు. తండ్రి అంటున్నారు చాలా హెచ్చరికగా ఉండాలి. కర్మేంద్రియాలతో ఏదైనా పాపం చేస్తే చనిపోతారు. ఇది చాలా గొప్ప గమ్యం. బాబాకు పుత్రుడైన తర్వాత, బాబా పిల్లలైన తర్వాత మీ లోపల ఏదైతే వికారాలు అనే రోగం ఉందో అంతా పొంగుతుంది, వచ్చేస్తుంది బయటికి. ఆ గుణాలన్నీ బయటపడతాయి, కానీ భయపడరాదు. ఫలానా మందు మీ రోగాన్ని బయటకు తీస్తుంది, భయపడకండి అని వైద్యులు కూడా చెప్తారు. అలాగే బాబా కూడా స్వయంగా చెప్తున్నారు, మీరు తండ్రి వారిగా అయినప్పుడు మాయా రావణుడు ఇంకా ఎక్కువగా కలత పెడతాడు. చాలా మాయా తుఫాన్లు తీసుకొని వస్తాడు. ఇప్పుడు మీకు తప్పులు తెలుసుకొని బుద్ధి లభించింది, అందువల్ల నీకు మీదట తప్పు పని చెయ్యరాదు. మనుషులది వినాశకాలంలో విపరీత బుద్ధి. మీలో కూడా నెంబర్ 1 పురుషార్థానుసారం ప్రీతి బుద్ధి ఉంది. అందరికీ ఒకే విధంగా ప్రీతి లేదు. నెంబర్ 1గా ప్రీతి బుద్ధి కలవారు తండ్రి సేవ చాలా బాగా చేస్తారు. ఇది గుర్తు. ప్రీతి బుద్ధ, విపరీత బుద్ధ అనేది మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈశ్వరుడి పిల్లలుగా అయ్యి వారి ఆజ్ఞలను కొంచెం కూడా నిర్లక్ష్యం చేయరాదు, అవజ్ఞ చేయరాదు. ఈ కర్మేంద్రియాలతో ఏ చెడు కర్మ చేయరాదు, ఉల్టా సుల్టా మాటలు మాట్లాడరాదు. సుపుత్రులుగా అయ్యి తండ్రి ఆశీర్వాదాలు తీసుకోవాలి. సెకండ్ పాయింట్, ట్రస్టీగా ఉండి మీ గృహస్థ వ్యవహారాలు సంభాలన చేయాలి. జ్ఞాన మార్గంలోని నియమాలను పూర్తిగా అనుసరించాలి. తప్పొప్పులను అర్థం చేసుకొని మాయతో చాలా హెచ్చరికగా ఉండాలి.
వరదానము విలవిలలాడుతున్న బికారి దప్పికగొని ఉన్న ఆత్మల దాహమును తీర్చే సర్వ ఖజానాలతో సంపన్న భవ. ఎలాగైతే అలలలో తేలుతూ మునుగుతూ ఉన్న ఆత్మ ఒక గడ్డిపోచ యొక్క ఆధారాన్ని కూడా వెతుకుతుందో, అలా ఒక దుఃఖ ఫల రానివ్వండి, అప్పుడు చూడండి సుఖము శాంతి కొరకు బికారులుగా ఉన్న అనేక మంది ఆత్మలు విలవిలలాడుతూ మీ ముందుకు వస్తారు. అటువంటి దాహంతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చేందుకు స్వయాన్ని అతీంద్రియ సుఖము లేక సర్వశక్తులతో సర్వ ఖజానాలతో నిండుగా చేసుకోండి. అందరికీ ఇవ్వటానికి గుణాలు శక్తులు మన వద్ద స్టాక్ ఉండాలి. సర్వ ఖజానాలు ఎంత జమ అయి ఉండాలి అంటే దాని ద్వారా మీ స్థితి కూడా స్థిరంగా ఉండాలి, మరియు ఇతర ఆత్మలను కూడా సంపన్నంగా చేయాలి. స్లోగన్: కళ్యాణ భావన, మంచి చెయ్యాలి అనే భావన ఉంచుకొని శిక్షణనిస్తే వారి మంచి కోరి మీరు మాట్లాడితే చెబితే ఆ శిక్షణలు మనస్సుకు హత్తుకుంటాయి. ఇంట్లో అమ్మ కొట్టి అయినా చెప్తుంది వినకపోతే, చాలా తప్పు చేస్తూ ఉంటే. అయితే కూడా ఆ మాటలు ఏదో కక్షతో ద్వేషంతో అంటున్నారు అనిపించదు, నా కోసం అనేది అర్థమవుతూ ఉంటుంది. అలాగా ఇక్కడ కూడా బాబా అంటారు, మీరు ఏం చెప్పినా ఇతరులకి వారి మంచి కోరి చెప్పండి. పిల్లలు మంచి కోరే చెప్తారు, దండిస్తారు. అలాగే శిక్షణ ఇవ్వండి. ఇలాగా ఇక్కడ కొట్టడము తిట్టడం అని కాదు, వారిని బాగా కావాలి, పరివర్తన కావాలి, వారిలో ఉండే గుణాలు తొలగిపోవాలి, ఇలాంటి భావన హృదయపూర్వకంగా మార్పు రాని అని భావనతో చెప్తే వారి మనసు హత్తుకుంటాయి అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. ఈజీగా సహనశీలుగా అవ్వండి. బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు, సదా హర్షితంగా ఉండడం ఇది జ్ఞానం యొక్క గుణం. ఇందులో కేవలము ఆత్మీయతను కలపాలి. హర్షితంగా ఉండే సంస్కారం కూడా ఒక వరదానం. ఇది సమయానికి చాలా సహయోగపడుతుంది. ఎవరైతే సదా హర్షితంగా ఉంటారో వారు ఎటువంటి మనస్సు కలవారినైనా హర్షితంగా చేసేస్తారు. నవ్వుతూ ఉండేవాళ్ళు వీళ్ళ దగ్గరకు వస్తేనే వారికి కూడా నవ్వు వస్తుంది. ఈజీ నేచర్, సరళ స్వభావం కలవారు తమ అందమైన హర్షిత ముఖము ద్వారా, అందం అంటే ఇక్కడ హర్షిత ముఖం, బరువుగా ఉన్న వాయుమండలాన్ని కూడా తేలికగా చేసేస్తారు. ఓం శాంతి.